లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ అయింది. పజ్జొన్నలు, మినపప్పు, సజ్జలు, రావులు, బ్రౌన్ రైసు ఇలా ఒకరోజు ముందు నానబెట్టుకొని నైట్లో రుబ్బుకుంటే ఇలా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని దోశలు పోసుకుంటున్నాం. ఇలా చేసుకొని దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఇది పులిపింది. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. చెడు మెంతులు వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పిండి పోసుకోవాలి. ఇలా పిండి పోసుకొని గంటెతోటి మొత్తం నేర్పుకోవాలి. ఫ్యాన్ వెడల్పు చిన్న మంట పెట్టుకోవాలి. దోశ రెడీ అయింది. తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే పోసుకోవాలి. కొబ్బరి చట్నీ ఇప్పుడు 6 రకాల ధాన్యాలు కలిపి పోసిన దోశ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.